దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట మనము చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనంలో మీరు గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, రాజుగారు చేసే భోజనాన్ని స్వీకరించడం ద్వారా వాళ్ళు ఏమి చేసుకోకూడదని తీసుకున్నారు చెప్పండి. అపవిత్రపరచుకొనకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభువు మన జీవితాల్లో కోరేది ఇదే. వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాటలు పాడడం ద్వారా కానీ, పాటల ద్వారా కూడా ప్రభు మనతో ప్రత్యేకించి సంఘానికి నేను ఎల్లవేళలా ప్రేమతో మనవి చేస్తూ ఉంటాను. సియోను గీతాలు కొంచెం కష్టమైనప్పటికీ అవి నేర్చుకోండి, మీ వ్యక్తిగత జీవితాల్లో అవి పాడుతూ ఉండండి అని చెబుతాను. ఎందుకంటే సియోను గీతాలలో కవిత్వానికి ప్రాధాన్యత లేదు, భాషకు ప్రాధాన్యత కాదు. దేనికి ప్రాధాన్యత? దేవునికి నెంబర్ 1 ప్రిఫరెన్స్ అంటే, దేవుని బిడ్డలారా, సియోను గీతాలలో దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కనుక దేవుని మందిరములో మీరు ఒక పాట వినేటప్పుడు కానీ, ఒకరు ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఒకరు ఆరాధించేటప్పుడు కానీ, లేక దేవుని సేవకుడు, దేవుని ప్రజలైన వారు ఇక్కడ నిలబడి దేవుని మాటలు అందించేటప్పుడు కానీ, ఏదో ఒక విధానంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అప్పుడు కదా దేవుడు దీవించేది. నేను చిన్నతనంలో మరియమ్మని మా నాన్నగారి మందిరానికి వచ్చేది. శుక్రవారం ఉదయం ప్రార్థన, అందరికంటే ముందు వచ్చేది మరియమ్మ గారు. వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థన చేయండి అని చెప్పడం ఆలస్యం, మరియమ్మ గారే ప్రార్థన స్టార్ట్ చేసేది. కానీ ఏమని ప్రార్థన చేసేదో తెలిసిన? ప్రభువా, వచ్చేటప్పుడు తలుపు సరిగా వేసొచ్చానో లేదో గుర్తులేదయ్యా, ఎవ్వరు ఇంటిలోకి వెళ్ళకుండా నువ్వే కాపాడు ప్రభువా. గంప కిందేమో కోడిని పెట్టి వచ్చాను నాయన, ఆ కోడేమో గుడ్డెడుతుంది ప్రభువా, ఆ గుడ్డు ఏ పిల్లగాడు పట్టుకెళ్ళకుండా నువ్వే కాపాడయ్యా. మరియమ్మ గారు మందిరంలో ఉంది, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉందండి? ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. మీరు అలాంటి వాళ్ళు కాదులే, మీరు చాలా మంచోళ్ళు కదా. ఎప్పుడు మనల్ని దీవిస్తాడు? దేవుని మందిరములో మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మన షడ్రకు, మెషకు, అబేద్నెగో కథ మనకు బాగా తెలుసు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవి ఎవరి పేర్లు? అవి బబులోను దేవతల పేర్లు. బట్ అర్థాలు నేను చెప్తాను. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఏమండి, ఆర్ఆర్కే మూర్తి అనే మీ పేరు ఎందుకు మార్చుకోలేదు అని అడిగాడంట ఒక ఆయన. ఏమో బ్రదర్, నాకు మార్చుకోవాలని అనిపించలేదు, సాక్షాత్తంగా ఉంటుంది కాబట్టి ఆ పేరును అలాగే ఉంచుకున్నాను అని మాట్లాడుతూ ఇంతకీ మీ పేరేంటి అన్నాడంట. మీ పేరేంటంటే ఆయన అన్నాడంట, నా పేరు షడ్రక్ అన్నాడంట. షడ్రక్ అనగానే నువ్వు కూడా పేరు మార్చుకోవాలా? అదేంటి బ్రదర్, నా పేరు బైబిల్లో ఉంది కదా. బైబిల్లో ఉంది, కానీ అది బబులోను దేవత పేరు. కొన్నిసార్లు
మనవాళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి. ఇక్కడ ఎవరి బిడ్డలు రాసుకోండి. హనన్య అనే పేరుకు యెహోవా కరుణ గలవాడు. ద లార్డ్ హ్యాస్ బీన్ గ్రేషియస్. రాసుకోండి. ద లార్డ్ హ్యాస్ బీన్ గ్రేషియస్. యెహోవా కరుణ గలవాడు. మిషాయేల్ అనే పేరుకి దేవునితో సమానమైన వారు ఎవరు? హూ ఈజ్ లైక్ గాడ్? దేవుని లాంటి వారు ఎవరు? మూడవది అజర్య. అజర్య అంటే నా పేరే, దేవ సహాయం అన్నమాట. అజర్య అంటే యెహోవా సహాయము చేస్తాడు. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. యెహోవా సహాయము చేస్తాడు. ఇక్కడ వీళ్ళకి 3 పేర్లు ఇవ్వబడ్డాయి. షడ్రక్ అనే పేరుకు చంద్రదేవుని యొక్క ఆజ్ఞ అని అర్థం అంట. షడ్రక్ అనే పేరుకి చంద్రదేవుని యొక్క ఆజ్ఞ. మన దేశంలో కూడా చంద్రుణ్ణి దేవుడి కింద పూజించేవాళ్ళు. హైదరాబాదులో ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొనుక్కున్నట్టు ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు చంద్రమండలంలో స్థలం కొనుక్కున్నారు. మీకు తెలుసా? అపోలో అని ఎడ్యుకేటెడ్ మూవీ ఏదో ఒకటి వచ్చింది. అంటే ఈ భూమి అంతా గొప్ప ప్రళయానికి లోను కానున్నది కనుక మనం వెళ్ళి చంద్రమండలంలో సురక్షితంగా ఉందామని చెప్పి ఈ రోజున చంద్రమండలంలో ఇళ్ల స్థలాలు కొనుక్కున్నట్టు స్థలాలు కొనుక్కుంటున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళకి అర్థమైంది, భూమిలాగే చంద్రుడు కూడా ఒక మండలం, చంద్రుడు దేవత కాదని, దేవుడు కాదని ఇప్పుడు మనకు అర్థమైంది. బబులోను ప్రజలు చంద్రుణ్ణి దేవుడిగా పూజించేవాళ్ళు కనుక షడ్రక్ అంటే చంద్ర దేవుని ఆజ్ఞ. తర్వాత మెషక్ అంటే చంద్ర దేవుని స్నేహితుడు. విగ్రహాల పేర్లు అన్నమాట, బబులోని పేర్లు. చంద్ర దేవుని స్నేహితుడు షడ్రక్ అంటే. అబేద్నెగో అంటే నెబో అనే దేవత ఉండేది బబులోన్లో. నెబో దేవత యొక్క సేవకుడు అని అర్థం అబేద్నెగో అంటే. కనుక ఎవరైనా ఈ షడ్రకు మెషకు అబేద్నెగో అని పేరు పెట్టుకుంటే చెప్పండి, అవి విగ్రహాల పేర్లు, దేవతల పేర్లు. ఎవరిని పెట్టుకోవాలా? హనన్య, మిషాయేలు, అజర్య అని పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ముగ్గురు హనన్య, మిషాయేలు, అజర్య చిన్న వయసు నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. అయితే వీళ్ళ జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఇశ్రాయేలు జాతికి చెందిన ఈ యవన బిడ్డలు బబులోనుకు కొనిపోబడ్డారు. బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు. చెరలో ఉన్నప్పుడు సహితం, బందీలుగా ఉన్నప్పుడు సహితం దేవుని నామాన్ని మహిమపరిచిన యవన బిడ్డలు దేవుని బిడ్డలు. బైబిల్లో ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె పేరు మనకు తెలియదు. ఆ అమ్మాయి కూడా బందీగా కొనిపోబడింది, దాసీగా ఒక ఇంటిలో ఉంది. ఏ శత్రువైతే, ఏ సైన్యాధిపతి అయితే తనను బంధించి బందీగా వేరే దేశానికి తీసుకుని వచ్చాడో, తన శత్రువు ఇంటిలో ఒక సహాయకురాలుగా, ఒక పని మనిషిగా ఉన్నది. శత్రువు నాశనం అయిపోవాలని కోరుకుందా?
ఆ సేనాధిపతికి ఏదైనా ఒక పానీయం ఇచ్చేటప్పుడు, ఒక వాటర్ ఇచ్చేటప్పుడు దాంట్లో అంత విషయం కల్పించిందా? లేదు. పరాయి దేశంలో బానిసగా ఉన్నా సరే తన యజమాని క్షేమం కోరిన చిన్నది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం జీవించేటప్పుడు, దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు, విశ్వాసుల యొక్క జీవితం పూలబాట అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదండి. మన విశ్వాసాన్ని బట్టి మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలన్నిటిలో ఎవరు మనకు తోడుగా ఉంటాడు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను అనేక సార్లు చెబుతూ ఉంటాను, మా నాన్నగారు ప్రభువు నమ్ముకున్న తర్వాత మా సర్టిఫికేట్స్లో క్రిస్టియన్ అని పెట్టించాడు. అయితే దేవుడు ఏది తక్కువ. ప్రభువు కోసం మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 28:20 చెప్పండి. యవనస్తులు చెప్పాలా? పోయిన వారం 2 వారాల క్రితం బతిలాడి చెప్పా, కంటతా చేయండి అని అమ్మా. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను నీకు. మన రేపు యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటే లండన్ అంటే మీకు బాగా అర్థమవుతుంది. లండన్ వెళ్ళిపోతూ ఉంది. కొన్నిసార్లు విదేశాలకు వెళ్ళిన వాళ్ళంతా బాగుంటారని అనుకుంటాం. ఏమో నాకు తెలీదు. నేను 1997 సంవత్సరంలో అమెరికా వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డానో చెబితే మీరు నమ్మరు. అదేంటండి అమెరికాలో బాధపడటం ఏంటి, అమెరికాలో అంతా బాగుంటుంది అంటారు కదా. నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అది మొత్తం 30 ఎకరాలు 40 ఎకరాలు ఒక అమెరికాలో ఒక పల్లెటూరులో ఉండే ఒక కాంపౌండ్, అది క్యాంప్ గ్రౌండ్. నాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో దోమలు ఉండేవి. నాకు దోమ కుడితే నిద్ర పట్టదు రాత్రి, అదొక సమస్య. అంత మాత్రమే కాదు, వాళ్ళేమో రాత్రి భోజనం డిన్నరు 5 గంటలకి తినేస్తారు. మనకేమో 9 గంటలకి తిని కడుపు నిండా బుర్రగా నిద్రపోయే అలవాటు. 9 గంటలకు పడుకుందామంటే నాకు నిద్ర వచ్చేది కాదు. స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తే ఆ నీళ్లు సోపు ఇరిగిపోయేది. ఎంత బాధపడ్డానో, నా బాధ దేవుడికి ఎరుక. నేను మొత్తం ఒక నెల రోజులో 15 రోజులు అక్కడ ఉన్నానండి. దాదాపుగా 15 కేజీల వెయిట్ తగ్గిపోయాను. నేను మనిషి ఏమో నల్లగా అయిపోయా. అమెరికా వచ్చి నేను బాధలు పడుతున్నానంటే ఎవరన్నా నమ్ముతారో చెప్పండి? నా ప్రశ్న ఏంటి, ప్రభు దగ్గర ఏడ్చామండి. ప్రభువా ఏమిటినైనా అమెరికా ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని నేను వస్తే అమెరికాలో ఎలాంటి కష్టాలు చూడాల్సి వస్తుంది ఏంటి నాకు? దేవుని బిడ్డలారా, మరి నేను ఈసారి వెళ్ళేటప్పుడు నా కుమార్తెను తీసుకెళ్ళాను. నా కుమార్తెను తీసుకువెళ్ళి అక్కడ మరి మాకు బంధువులు ఎవరు లేరండి. బంధువులు లేరు, స్నేహితులు లేరు. కేవలం దేవుని సేవలో నేను ముంచు ఉన్నాను కాబట్టి నాకు పరిచయమైన వాళ్ళందరినీ నా కూతురికి పరిచయం చేస్తూ ఉంటే మా స్వంత బంధువుల కంటే వాళ్ళు మా ఎడల ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు 90 ఏళ్ళలో నేను పడిన కష్టాలన్నీ మర్చిపోయాను. నేను మీకు ఏమి జ్ఞాపకం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, పరిస్థితులు కొంత వ్యతిరేకముగా ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండండి, దేవునికి లోపడుతూనే ఉండండి.
అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా. సో అందుకోసం మనం ప్రార్థన చేద్దాం. ఎస్, నేను సంఘ బిడ్డల కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు వెళ్ళాలి, వేరే దేశాలకు వెళ్ళాలి. మీలో స్త్రీలాగా అందరూ నెంబర్ 1 జాబ్స్ చేయాలి. టెలిఫోన్స్లో మీరే జనరల్ మేనేజర్గా ఉండాలి. ఎలక్ట్రిసిటీ బోర్డులో మీరే జనరల్ మేనేజర్గా ఉండాలి. డాక్టర్స్లో మీరే టాప్ డాక్టర్గా ఉండాలి. ఇంజనీర్స్లో తెలివి కలిగిన ఇంజనీర్స్గా దేవుడు మిమ్మల్ని దీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకు? మిమ్మల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. మిమ్మల్ని బట్టి దేవుని రాజ్యం కట్టబడాలి. టెలిఫోన్స్లో, బిఎస్ఎన్ఎల్లో క్రిజోజం గారని, నేను చాలామంది ఆయనను గురించి అద్భుతమైన సాక్ష్యం చెబుతూ ఉంటే నేను విని దేవుణ్ణి ఎంత మహిమపరిచాను. ఆయన ఈ క్రిజోజం గారిని ఎంత పొగుడుతాడో, ఏమంటాడో తెలిసిన, నిజమైన దేవుని బిడ్డ అంటే ఆయనండి. మీ యేసు ప్రభువుని ఆయనలో నేను చూశానండి. దేవుని బిడ్డారా, ఆ విధంగా మీరు దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళుగా ఉండాలి. దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వాగ్దానం చేసిన ప్రకారం నీవు తలగా ఉంటావు, కానీ తోకగా ఉండడానికి సెటిల్ అయ్యేవాళ్ళు చాలే బ్రదర్. నో, దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం నీవొక తలగా ఉండాలి, నీవొక సాక్షిగా ఉండాలి. తద్వారా దేవుని నామం ఎంతగానో మహిమపరచబడాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగో లేక దానియేలు 8వ అధ్యాయంలో మనం చూస్తున్న 8వ వచనంలో మనం చూసినట్టు అపవిత్ర పరచు కొనకూడదు. దేవుని బిడ్డలారా, మీ గోల్ అదై ఉండాలి. ఏ విధము చేతనైనాను, నా మాట చేత కానీ, నా చూపు చేత కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు. ఏమన్నా బిడ్డలారా, మీ గోల్గా అది పెట్టుకోండి. చిన్న బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనే కానా నన్ను నేను అపవిత్రపరచుకొనను. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. నేను ఒక యవనస్తునిగా ఉన్న రోజుల్లో 1981 సంవత్సరంలో బాగా గుర్తు, దావిజనులు ఆర్ఆర్ కెమూర్తి గారు నాకు చెప్పారు, దేవా రోమా 8:28 నువ్వు కంటతా చెయ్యి. అదే విషయాన్ని యవన బిడ్డలారా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రోమా 8:28 కంటతా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యవ్వన ప్రియ జనులారా, దేవుని ప్రియ చిన్న పిల్లలారా, సర్వజనులారా, దేవుని ప్రజలారా, ఆలకించుడి, ఆలోచించండి. యవ్వన ప్రియ జనులారా, దేవుని ప్రియ చిన్న పిల్లలారా, రాజభోజన పానాదులతో అపవిత్రపరచుకోలేదు దానియేలు. యజమానురాలు శోధనలతో అపవిత్రపరుచుకోలేదు యోసేపు. యవ్వనులారా, వారే చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవాదండల మినిస్ట్రీస్ నిర్వహించు మారు మనస్సు సంతోషం ఆధ్యాత్మిక మహోత్సవాలు. తేదీలు దయచేసి తేదీల మార్పును గమనించండి. జనవరి 27, 28 మంగళ, 6 బుధవారం. గంటలకు. స్థలం పాస్టర్ పి తిమోతి గారి మెస్సియా చర్చ్ గ్రౌండ్స్, రజక కాలనీ, చిలుకలూరిపేట. ప్రత్యేక గాన పరిచర్య సుప్రసిద్ధ సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు. ప్రతిరోజు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ దేవాదండల గారు వాక్య పరిచర్య చేసి మారు మనస్సు ప్రార్థనలో నడిపించి స్వస్థత కోసం ప్రతి రాత్రి యవ్వన ప్రియ జనులారా, దేవుని ప్రియ చిన్న పిల్లలారా, సర్వజనులారా, దేవుని ప్రజలారా, ఆలకించుడి, ఆలోచించండి. యవ్వన ప్రియ జనులారా, దేవుని ప్రియ చిన్న పిల్లలారా, భోజన పానాదులతో అపవిత్రపరచుకోలేదు దానియేలు. యజమానురాలు శోధనలతో అపవిత్రపరుచుకోలేదు యోసేపు. యవ్వనులారా, వారే చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవాదండల మినిస్ట్రీస్ నిర్వహించు మారు మనస్సు సంతోషం ఆధ్యాత్మిక మహోత్సవాలు. తేదీలు దయచేసి తేదీల మార్పును గమనించండి. జనవరి 27, 28 మంగళ, బుధవారాలు. 6 గంటలకు.
స్థలం పాస్టర్ పి తిమోతి గారి మెస్సియా చర్చ్ గ్రౌండ్స్, రజక కాలనీ, చిలుకలూరిపేట. ప్రత్యేక గాన పరిచర్య సుప్రసిద్ధ సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు. ప్రతిరోజు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ దేవా దండల గారు వాక్య పరిచర్య చేసి మారు మనస్సు ప్రార్థనలో నడిపించి స్వస్థత కోసం ప్రతి రాత్రి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ.